గైస్ మనము ఈ వీడియోలో బేసిక్గా సిసిఎన్ఏ నుండి నెట్వర్కింగ్ కొన్ని కాన్సెప్ట్స్ నేర్చుకుందాం. మనం ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ విత్ ఐపీ వర్షన్ 4తో స్టార్ట్ చేద్దాం. బేసిక్గా నెట్వర్క్ అని మాట్లాడితే ఒక పర్టికులర్ డివైస్కి అంటే ఎలక్ట్రానిక్ డివైస్ ఏది వాడుతున్నా ల్యాప్టాప్, కంప్యూటర్, స్విచ్, రూటర్, ఫైర్ వాల్, సర్వర్ ఇలా మాట్లాడుతున్న ప్రతి ఒక్క ఎలక్ట్రానిక్ డివైస్కి ఒక నంబర్ ఉంటుంది అనమాట. దాని పేరే ఆ నంబరే మనం ఐపీ అడ్రస్ అంటాం. సో ప్రతి కమ్యూనికేషన్కి మనం ఈ ఐపీ అడ్రస్ మస్ట్ అండ్ షుడ్ వాడతాం. అసలు ఈ IPv4 ఏంటి, ఎందుకు, ఎలా ఏంటో చూద్దాం. బేసిక్గా మనకి నెట్వర్క్ టైప్లో IPv4 V6 ఉంది. V6 కొంచెం ముందు చూద్దాం. సో ఈ ఐపీ అడ్రస్ ఏంటంటే ఇది ఒక లాజికల్ అడ్రస్ అనమాట. తర్వాత ఇది నెట్వర్క్ లేయర్లో థర్డ్ లేయర్లో ఉంటుంది. అంటే మనకి OSI లేయర్ మోడల్స్ ఉంటాయి, 7 లేయర్ మోడల్స్. ఇది థర్డ్ లేయర్లో ఉంటుంది అనమాట. సో దీన్ని బేసిక్గా థర్డ్ లేయర్లో ఐపీ అడ్రస్ అనేది మనకి థర్డ్ లేయర్లో ఉంటుంది OSI నెట్వర్క్ లేయర్స్లో. సో ఈ ఐపీలో మనము ఈ వర్షన్ 4 అనుకున్నాం, వర్షన్ 6 అనుకున్నాం. ఇప్పుడు ఏంటంటే ఈ వర్షన్ 4 గురించి మాట్లాడితే దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే రిప్రజెంటింగ్ బై జీరోస్ ఆర్ వన్స్. అంటే 0తో కానీ 1తో కానీ మాత్రం మనం రిప్రజెంట్ చేస్తాం. అంటే ఇలా రిప్రజెంట్ చేసే ప్రతి దాన్ని మనం బైనరీస్ అంటాం. ఈ బైనరీ ఏంటి, ఇంకొంచెం ముందుకు వెళ్తూ ఉంటే బిట్స్ అంటాం, బైట్స్ అంటాం. అలా అంటే మనం బేసిక్గా ఐపీ అడ్రస్ని ఎలా రిప్రజెంట్ చేస్తాము అంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బైనరీస్లో రిప్రజెంట్ చేస్తాం. ఆ బైనరీస్ ఏంటి అంటే జీరోస్, వన్స్. సో ఇప్పుడు బేసిక్గా మనం ఐపీ అడ్రస్ యొక్క బైనరీ ఫామ్ రాస్తే IPv4 అంటున్నాం. V4 అంటే ఇక్కడ వర్షన్ 4 కదా. సో వర్షన్ 4లో ప్రతిదాన్ని మనం బైనరీస్గా మాట్లాడుతున్నాం. బైనరీస్ అంటే ఇక్కడ ఆక్టెట్ అంటాం. అంటే ఐపీ వర్షన్ 4 కాబట్టి ఇక్కడ 4 ఆక్టెట్ ఉంటుంది మనకి. ఆక్టెట్ అంటాం. అంటే 4 ఆక్టెట్స్ ఉంటాయి అనమాట మనకి. ఈ 4 ఆక్టెట్స్ ఎలా అంటే బిట్స్ కన్వర్ట్ అవుతుంది. ఎలా బిట్స్గా కన్వర్ట్ అవుతుంది అంటే సపోజ్ ఇప్పుడు నేను ఐపీ అడ్రస్ రాస్తున్నాను ఒక వర్షన్ 4ది 192.168.2.1 సంథింగ్. ఇది ఒక ఐపీ అడ్రస్ అనుకుంటే ఇది వర్షన్ 4 అన్నాం కాబట్టి ఐపీ అడ్రస్ ఇట్లా 4 ఆక్టెట్గా ఫామ్ అయిపోయింది. దీన్ని మనం ఫస్ట్ ఆక్టెట్ అంటాం, దీన్ని సెకండ్ ఆక్టెట్ అంటాం, థర్డ్ ఆక్టెట్, ఫోర్త్ ఆక్టెట్. అంటే ఈ ఆక్టెట్ అనేది డాట్స్తో డివైడ్ అయిపోయింది 4. దీన్ని మనం ఆక్టెట్ ఫార్మేట్లో ఒక ఐపీ అడ్రస్ని బైనరీగా రాసాం. ఇప్పుడు దీన్ని ఈ ఐపీ అడ్రస్ ఆక్టెట్ నుంచి బైనరీగా రాద్దాం. అంటే బేసిక్గా ఈ బైనరీస్ ఏంటి, మనం ఫస్ట్లో జీరోస్, వన్స్ అని బైనరీ ఫార్మేషన్లో రాస్తామని చెప్పాం కదా. సో ఆ బైనరీలో రాస్తే బేసిక్ ఏంటంటే 0000000 ఇలా మొత్తం 8 క్యారెక్టర్స్ వస్తాయన్నమాట. 4, 5, 6, 7, 8. ఓకే, ఇలా 8 లెంత్ ఆఫ్ క్యారెక్టర్ వచ్చి మళ్ళీ 8 లెంత్ ఆఫ్ క్యారెక్టర్ రావాలి, మళ్ళీ 8 లెంత్ ఆఫ్ క్యారెక్టర్, మళ్ళీ 8 లెంత్ ఆఫ్ క్యారెక్టర్. అంటే ఇలా 4th ఆక్టెట్లో కన్వే అయిన ప్రతిదీ కూడా మనకి బేసిక్గా ఏమంటామంటే ఆక్టెట్ అంటాం. ఈ ఆక్టెట్ లిస్ట్ మొత్తం అంటే క్యారెక్టర్ మొత్తాన్ని మనం కౌంట్ చేసుకుంటూ పోతే 32 వస్తాయి. దీన్నే మనము ఐపీ అడ్రస్ వర్షన్ 4 యొక్క బైనరీ అడ్రస్ యొక్క లెంత్ అడుగుతారు. ఆ లెంత్ ఎంత అంటే 32 బిట్ అంటాం. ఇవన్నీ బిట్ రూపంలో రాశాను కాబట్టి బిట్స్ అంటాం. సో IPv4 యొక్క లెంత్ ఎంత అంటే 32 బిట్ లెంత్ అనమాట.